చూసారా చికెన్ అమ్మ కూర కారం వేసి చేసిన కోడిగుడ్డు నాటు చికెన్ దుక్కి కోడి అనమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. కోడి కుక్కర్లో వండుకున్న 12 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అనేది చేస్తున్నాను. ఇది తింటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నాటు చికెన్ తింటే ఇంట్లో మామూలు చికెన్ తెచ్చుకుంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది, కానీ అది తింటాం అంత మంచిది కాదండి. నాటు చికెన్లో మనకి బోన్స్ ఎక్కువగా దృఢంగా ఉండడానికి మనకి మటన్తో సమానంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా తినాలనుకుంటేనండి ఇది తింటే మంచిది. ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంటుంది కదా, బోన్స్ అవన్నీ కూడా చాలా అసలు మటన్ తిన్న ఫీలింగ్ ఉంటుందండి. అందుకని చెప్తున్నాను నేను. ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది, నోటికి కూడా తుప్పు తిన్నట్టుగా ఏదో ఎక్కువ కేజీ చికెన్ తిన్నాం అన్నట్టు ఉంటుంది అనమాట. ఒక 4 బోన్స్ వదిలేరంటే కండ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కోడిగుడ్డేసి అమ్మ కూరకారం అండి. నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి. 1 కేజీ ప్యాకెట్ ఉంటుంది. ఇందులో మీకు జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలిపి 3 రకాల ఎండుమిరపకాయలతోటి మీకు ఈ కారం అనేది తయారు చేయడం అనేది జరిగింది. ఇది మా ఓన్గా మేము తయారు చేసిన కారం, హోమ్ మేడ్ కారం. నచ్చిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడుతున్నా. దేశ విదేశాలకు కూడా మేము ఈ కారం అనేది మీకు అందుబాటులో తీసుకొస్తాము. చక్కగా నచ్చిన వాళ్ళు ఎవరైనా బుకింగ్ అనేది చేసుకోండి. నాకు మా అమ్మ చేసిన కారం నేను చేసి మీ అందరి ఇంటికి వచ్చేటట్టుగా నేను పంపిస్తున్నా. ఇంట్లో ఈ కారంతో మీరు వెజిటేబుల్ కూరలు కానీ ఏదైనా ఫ్రైలు కానీ ఏం చేసుకున్నా ఏ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెట్టుకుని ఈ కారం వేసుకుంటే సరిపోద్దండి. అంత మంచి కారం. ఓకేనా? గుడ్డు నాటు చికెన్ ఫ్రై. ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ పెట్టున్నాను, చూడండి. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుకింగ్ అనేది చేసుకోండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటి డోర్ కొట్టి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది.